నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో క్రొత్త కార్యం జరిగిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు దేవునికి. హల్లెలూయా. ఏం జరిగిస్తానంటున్నాడు ఆయన? కొత్త కార్యం జరిగి ఇంతకుముందు ఎప్పుడు మీరు చూడాలట్లాంటి కార్యం. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద మనుషులు చేసే కొత్త కార్యాలు అవి కొంతకాలమే. ఆ తర్వాత మరలా ఇంకొకళ్ళు చేస్తారు, పాతబడిపోతాయి. అందుకని ప్రసంగం అంటాడు, ఈ భూమి మీద అంత క్రొత్తదంటూ ఏమీ లేదంటాడు. క్రొత్తది ఒక లేదన్న చేశారనుకో, దాన్ని మరలా ఇంకొకళ్ళు దాన్ని డెవలప్ చేసి ఇంకొకటి పాతదైపోతూ ఉంటుంది. ఏదైనా సరే క్రొత్తది ఏదైనా పాతదైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరో పెద్ద ఆయన అలెగ్జాండర్ గ్రహం బెల్లో ఎవరో ఆయన ఫోన్ కనిపెట్టాడండి. ఈ ఫోను ఇళ్ళల్లో ఉంటుంది అన్నమాట, టెలిఫోను. ఈ దానికి వైర్ ఉంటుంది, ఆ వైర్లో నుంచి లాగి ఇళ్ళల్లో పెడతారు, ఫోన్ మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమేమి వచ్చేసినాయి? టెలిఫోన్లో కనపడుతున్నాయా మీకు? టెలిఫోన్ కనిపెట్టినప్పుడు దాన్ని మొట్టమొదటిసారి చూసినప్పుడు వాళ్ళు ఎలా అనుకొని ఉంటారు? ఏమండి, వాళ్ళు ఎలా అనుకొని ఉంటారు? అప్పుడున్నటువంటి జనం ఎలా అనుకొని ఉంటారు? అబ్బా, ఫోనా, మనం ఇంట్లో కూర్చొని పక్కన వాళ్ళతో మాట్లాడొచ్చా? అది ఒకప్పుడు కుదిరేది కాదు, ఒకప్పుడు అయ్యేది కాదు. అప్పుడు కొత్తగా అతను కనిపెట్టడం వల్ల, అలెగ్జాండర్ గ్రహం బెల్ అని ఆయన కనిపెట్టడం వల్ల ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఏరే ఊరిలో ఉన్న వాళ్ళతో కూడా, బంధువులతో కూడా మాట్లాడుకునేవాళ్ళు. అయితే దానికి ప్రత్యేకంగా అందరిళ్ళలో పెట్టుకోవటానికి లేదు, దానికి వైర్లు లాగాలా, ఆ వైర్లు తీసుకొని రావాలా, వాళ్ళ ఇళ్ళల్లో పెట్టాలా, దానికి మిషన్స్ ఏర్పాటు చేయాలా, చాలా తతంగా ఉండేది. అయితే ఆ తర్వాత మార్టిన్ కోఫర్ అనేటటువంటి ఆయన ఏం చేశాడంటే దాన్ని కొంచెం డెవలప్ చేసి ఇప్పుడు ఏమేమి వచ్చేసినాయి? సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ముందు డబ్బా ఫోన్లు వచ్చినాయి, ఆ తర్వాత టచ్లు వచ్చినాయి, ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఈ మనల్ని చాలా చెడగొడుతున్నాయి. వాక్యం చెప్పేటప్పుడు సెల్ ఫోన్లు చేతిలో వద్దన్నా కూడా పెట్టుకునే పరిస్థితి, అంత అలవాటైపోయింది ఫోన్లు మన చేతుల్లో. అలా వచ్చేసింది అన్నమాట మనకి. ఎవరు ఇది కనిపెట్టింది? మార్టిన్ కోఫర్ అనేటటువంటి ఆయన కనిపెట్టాడు ఈ సెల్ ఫోన్. టెలిఫోన్ ఉన్నప్పుడు కొత్తగా ఉంది, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరలా అది స్టార్టింగ్లో కొత్తగా ఉంది ఎవరన్నా చూస్తే. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఏమొచ్చేసినాయండి? సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లే, ఎవరి చేతుల్లో పెట్టినా సెల్ ఫోన్లే, ఎక్కడ చూసినా సెల్ ఫోన్లే, ఏ ప్రాంతంలో చూసినా సౌండ్లే, ఏ ప్రాంతంలో చూసినా అరుపులే ఈ సెల్ ఫోన్లతో. అందుకనే మందిరంలో సెల్ ఫోన్లు ఎక్కడ పెట్టమన్నాం? ఇదిగో మనం ఒక బాక్సులు ఏర్పాటు చేసి అక్కడ పెట్టమన్నాం, కానీ మీరు పెట్టట్లా, మీ దగ్గరే పెట్టుకుంటున్నారు. సరే, పెట్టుకున్నారులే, కానీ సైలెంట్లో పెట్టుకోండి, వాటికి కొంచెం దూరంగా ఉండండి, ప్రాముఖ్యంగా వాక్యం వచ్చేటప్పుడు. దేవునికి స్తోత్రం. గడికి చెప్పండి హల్లెలూయా. అసలు వాటిని తాకుండా ఉంటే చాలా మంచిది ఈ కాసేపు. దేవునికి స్తోత్రం. గడికి చెప్పండి హల్లెలూయా. రైట్. ఎందుకని అంటే ఈ సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పాత ఫోన్లు ఏమైపోయినాయి? పాతబడిపోయినాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా పాతబడిపోయినాయి, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ప్రతి వస్తువు తీసుకోండి. ఇప్పుడు ఆకాశంలో తిరిగే వైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారు. స్టార్టింగ్లో అది ఎలా ఉండేది? చాలా వింతగా ఉండుండేది. ఎవరి ఆకాశంలో వాహనం వెళ్తుంది ఏందిరా బాబు అని. ఇప్పుడు ఎవరికన్నది పెద్ద వింతగా ఉందా? చిన్నపిల్లలకి కాస్త వింతగా ఉంటుంది, కానీ పెద్ద అయ్యే కొద్దీ మనకు అర్థమైపోద్ది ఆకాశంలో తిరుగుతుంటుంది విమానం అని. చిన్నప్పుడు విమానం తిరగానే సౌండ్ రాగానే బయటికి వెళ్ళి చూసేవాళ్ళం, అరే విమానం వెళ్తుందని. ఇప్పుడు కూడా పిల్లలు విమానం వస్తే వింతగా చూస్తారు. పెద్దవాళ్ళకి ఏమన్నా వింత ఉంటుందా? పాత అయిపోయింది, విమానం చూసి పాత అయిపోయింది. కాబట్టి మనుషులు, మీరు ఏదైనా తీసుకోండి, ఈ భూమి మీద మనుషులు కనిపెట్టింది ఏదైనా అది పాత అయిపోద్ది. అది మొదట్లో కొత్తగా ఉండొచ్చు, వింతగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత పాత అయిపోద్ది, అది రోతే. కానీ దేవుడు కార్యం జరిగించాడంటే, దేవుడు ఒక నూతన కార్యం జరిగించాడంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇంకొకటి, అది ఇంకెవరు చేయలేరు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనుషులు చేసింది ఎవరైనా మరలా తర్వాత తరాల వాళ్ళు చేయొచ్చేమో, అది పాత అయిపోద్దేమో, కానీ దేవుడు చేసింది ఎల్లప్పుడూ నూతనంగా ఉంటుంది. ఆయన చేసిన నూతన కార్యం నీ జీవితంలో, నా జీవితంలో ఇంకెవరూ జరిగించలేరు, ఇక భవిష్యత్తులో జరగదు. నభూతు నభవిష్యత్ అన్నట్టు ఉంటుంది అంతే.
భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఎవరి వల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చెప్తా, ఎర్ర సముద్రం పాయలయ్యింది. ఇంకెవరన్నా జరిగిచ్చారా పని? మోషే ప్రార్థన చేశాడు, అయ్యా ఏంది మా పరిస్థితి, వెనక ఈ సైన్యం వస్తుంది, ముందేమో ఎర్ర సముద్రం, ఏందంటే ఒక గొప్ప కార్యం చేస్తాను మోషే, నీ కర్ర ఎత్తు అన్నాడు. ఇక ఎవరు చేయలేరు ఆ కార్యం, నేను చేస్తా చూడమన్నాడు. మీరంతా మౌనంగా ఉండమన్నాడు, కంగారు పడొద్దన్నాడు. నేను చేస్తున్నా ఇప్పుడు ఒక నూతన కార్యం, ఒక కొత్త కార్యం, నీ కర్రెత్తు. ఇంతకు ముందు ఎవరు చూడలా, ఇక ముందు కూడా ఎవరు చూడరు. కానీ చరిత్ర ఉన్నంత కాలం, భూమి మీద మనుషులు ఉన్నంత కాలం ఆ మాట చెప్పుకుంటారు. నేను చేసిన కొత్త కార్యం చెప్పుకుంటారు. అది ఏంటో నీకు ఇప్పుడు చూపిస్తా. కర్ర చాప్ అన్నాడు. ఏమైంది? ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం పాయలైందా? సముద్రం పాయలైందా? ఇప్పటికి కూడా అది ఒక గొప్ప కార్యమే. ఇంకెవరు జరిగించలా, ఎవరి వల్ల కాల, ఇంతవరకు జరగల. ఎక్కడన్నా జరిగినట్టుందా? ఎర్ర సముద్రం అంట ఇలా నీళ్ళు ఇలా లేచిపోయినాయి అంట, అటు ఇటు. ఒక బలమైన గాలి వచ్చింది ఆయన కర్ర చాపగానే. ఆ బలమైనటువంటి ఆ గాలితో ఒక్కసారి ఆ నీళ్లు ఏకరాశిగా ఇటు ఇటు నిలిచిపోయినాయి అంట. మధ్యలో దారి ఏర్పడిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు వెళ్ళి ఒకసారి చేయండి, చేస్తారేమో, మీ వల్ల అయిద్దేమో. లేకపోతే ఎవరినన్నా ఈ మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళని, కన్నికట్టు విద్యలు చేసేవాళ్ళని, అలా తీసుకొచ్చి డబ్బులు ఇలా తీసుకొచ్చి వస్తువు తీసుకొచ్చే వాళ్ళని ఎర్ర సముద్రం దగ్గరికి, లేకపోతే మన సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి చేల్చమని చెప్పండి. ఎవరి వలన అయిద్దా? ఎవరన్నా చేశారా చరిత్రలో? అది ఎవరి వలన అయింది? ఒక్కడి వలనే అయ్యింది. అది ఎవరు? సైన్యములకు అధిపతి యగు యెహోవా. దేవునికి స్తోత్రం. అదొక అద్భుత కార్యం. అది ఇంకెవరి వల్ల కాదు. అది ఒక కొత్త కార్యం, నూతన కార్యం. 6 దినాలు జరిగింది. ఇప్పటికీ అది నూతనమే, ఇప్పటికీ అది క్రొత్త కార్యమే. ఇంకెవడ వలన కాల, అది పాతదవ్వదు. దేవుడు చేసే కార్యం ఎప్పుడూ నూతనంగానే ఉంటుంది. అటువంటి అద్భుతం, అటువంటి ఆశ్చర్య కార్యం, అటువంటి నూతన కార్యం ఈ సంవత్సరాన మన జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిన వాళ్ళకి మాత్రమే. స్తోత్రం చెప్పండి. ఎడే చెప్పండి హల్లెలూయా. ఒక నూతన కార్యం, ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఓ స్వస్థత ఉందండి. ఆ స్వస్థత అద్భుతంగా జరిగింది నీ జీవితంలో. అది అంతే, చరిత్రలో నువ్వు ఉన్నంతకాలం నీకు గుర్తుండిపోద్ది ఆ కార్యం. ఇక ముందెప్పుడు జరగదు అట్లా. చిన్నప్పుడెప్పుడు 5 సంవత్సరాల వయసులో నాకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. చాలా భయంకరంగా నలిపేస్తుంది లోపల. మా నాన్న ప్రార్థన పెట్టాడు. ఎవరో 4 సేవకులు వచ్చారు, ఒక 10 మంది కూర్చున్నారు. మా అమ్మ మా నాన్న ప్రార్థన చేస్తున్నారు. నేను ఆ మూల కూర్చున్నా. మా అమ్మకి మా నాన్నకి చెప్పే సమయం లేదు. అందరూ ఉన్నారు, ప్రార్థన జరుగుతుంది. ఓ పూరు గుడిసెలో, పసుమర్లో, చిలకలూరిపేట పూరు గుడిసె. నాకు 5 సంవత్సరాలు అంతే, బాగా గుర్తు. ఆ మూలను కూర్చొని 2 చేతులు పెట్టుకొని, యేసయ్యా నాకు ఈ కడుపులో నొప్పి తగ్గించయ్యా, చాలా విపరీతంగా ఉంది. అసలు చాలా ఆశ్చర్యం అండి. అసలు అది ఒక అద్భుతం నా జీవితంలో. మరుక్షణంలోనే, అంటే ఆ చిన్నతనంలో నేను చేసిన ప్రార్థన, దేవుడి మీద నేను ఉంచిన విశ్వాసం అన్నమాట, నమ్మిక, మరుక్షణంలో మటుమాయం అయిపోయింది కడుపులో నొప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇప్పటికీ కూడా నాకు అది ఆశ్చర్యమే. ఎన్నో అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో, ఇంకెన్నో స్వస్థత కార్యాలు జరిగినాయి. చాలా బాధలు, అనారోగ్యాలు వచ్చినాయి నాకు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తగ్గించాడు, తగ్గిపోయినాయి. కానీ అది మాత్రం అలాగే గుర్తుండిపోద్ది. ఆయన చేసిన ఆ కార్యం ఒక బిల్ల వేసుకోకుండా, ఇంకేమేమి ప్రయత్నాలు చేయకుండా, కేవలం ఒక్క మాట ప్రార్థనతో, అంటే ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేసినట్టు, దేవా నీ కార్యము నూతన పరుచయ్యా అని ప్రార్థన చేసినట్టు, ఇదిగో నూతన కార్యం నేను చేస్తున్నాను అన్నట్టు, అయ్యా నాకు ఈ కడుపులో నొప్పి తగ్గాలయ్యా, భలే ఇబ్బందిగా ఉందయ్యా అనగానే దేవుడు వెంటనే జరిగించినటువంటి ఆ కార్యం ఒక అద్భుతం అండి. ఒక అద్భుతం, ఆశ్చర్యం. ఇంతవరకు ఎన్ని స్వస్థత కార్యాలు జరిగినా నా జీవితంలో అదట నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరాల వయసులో జరిగింది, ఎప్పటికీ గుర్తుందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత దేవుడు చేసే అద్భుతం ఇంకెవరి వలన అయింది? అది దేవుడు మాత్రమే చేయగలరు. అయ్యో నూతన కార్యం, గొప్ప కార్యం, కొత్త కార్యం మన జీవితంలో దేవుడు మాత్రమే జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంతమందికి ఆనందంగా ఉంది ఈ సందేశం? ఎంతమందికి ఇష్టంగా ఉంది? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? లేరా? ఎందుకు సంతోషం? ఈ సంవత్సరం నూతన కార్యాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం.